హాయ్ ఫ్రెండ్స్, శనగపప్పు గారెలు ఫస్ట్ టైం చేశానండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా వచ్చినాయండి. నాకు కూడా ఇంత టేస్ట్గా నేను చేస్తున్నాను అస్సలు అనుకోలేదు. మా ఇంట్లో మా వారైతే సూపర్గా తిన్నారండి. ఇంత బాగా చేశాను, చాలా మెచ్చుకున్నారండి. ఏం లేదని ముందే శనగపప్పు ఒక 5 అవర్స్ బాగా నానబెట్టుకోవాలని ఒక కప్పు తీసుకున్నాను. తర్వాతకి ఒక పిడికెడన్ని తీసి పక్కా పెట్టుకున్నాను. నీళ్ళని పోయే విధంగా జల్లించుకోవాలని, నీళ్ళు అసలుకే ఉండదు. తర్వాత మిక్సీ జార్ తీసుకొని శనగపప్పు తీసుకొని అందులో పచ్చిమిర్చి ఒక 5-6 వెల్లుల్లి తీసుకొని మొత్తం ఇట్లా కచ్చపచ్చ మిక్సీ పట్టుకున్నాను. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి. ఇప్పుడు ఇందాక పక్కగా తీసుకున్నది కూడా శనగపప్పు అందులో వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, ఒక 4 to 5 స్పూన్స్ బియ్యం పిండి, అందులోనే కారం కూడా వేసుకున్నాను. కారం అయితే కొంచెం టేస్ట్ ఉండిద్దని పచ్చిమిర్చి కంటే. తర్వాతకి మనకు తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కొంచెం బియ్యం పిండి ఎక్కువ వేసినా కానీ క్రిస్పీనెస్ ఎక్కువగా ఉంటుంది. వీలుంటే మీరు కొంచెం బియ్యం పిండి ఎక్కువగానే వేసుకోండి, ఓకేనా. తర్వాతకి ఇలా మొత్తం పల్చగా అనుకొని ఆయిల్ బాగా హీట్ కావాలండి. ఆయిల్ హీట్ అయితేనే బాగా టేస్ట్ ఉంటాయి, ఓకేనా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మళ్ళీ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కాల్చుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. చాలాసేపు అవుతుందండి కాల్చుకున్నాడు అయితే, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా చేసుకొని తిన్నాక ఎలా వచ్చాయనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. వెళ్తూ ఒక లైక్ కూడా వేసి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.